రెండో బోట్ను కూడా ఓవర్టేక్ చేస్తున్నాడు మా స్వామి. వాళ్ళు ఫీల్ అవుతున్నారు మేము ముందు వెళ్తుంటే, ఊగుతుంది మా బోట్ ఊగుతుంది బాగా. స్వామి ఆ స్వామి సైడ్ ఇచ్చాడు. ఓకే తగులుతా స్వామి ఇక్కడ కొంచెం డర్టీగా అనిపిస్తున్నాయి, కొంచెం ఆకులు అవన్నీ మొత్తము. బట్ వాటర్ అయితే అంత స్మెల్ అయితే ఏం లేవు. చూస్తున్నారు కదా ఆకులు ఎలా ఉన్నాయో, ఎలా ఉంటాయో. ఇదిగో మంచి కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. కొన్ని నాకు అనిపిస్తుంది సముద్రంలో కొన్ని శాండ్విచ్లకి సముద్రం నుంచి తీసుకొస్తారు చూడండి, కొన్ని చిన్నవి మొక్కలు లాంటివి, ఏర్ల లాంటివి, అలాంటివి కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ కొన్ని. ఫస్ట్ టైం వచ్చానండి, నాకు అంతగా ఈ ప్లేసెస్ గురించి అంతగా అవేర్నెస్ లేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ అవేర్నెస్తో డీటెయిల్స్తో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఓకే ఇక్కడ కనిపిస్తుందండి. అంతకుముందు అంటే మాకు ముందు వెళ్ళే పడవ తాళాలతో మాకు డెప్త్ కనిపించేది కాదు. అంత డెప్త్ ఏం లేదు, చూడండి మీరే చూడండి, అంత డెప్త్ అనిపించట్లేదు. కింద కనిపిస్తుంది నాకు హార్డ్లీ ఒక 5-6 ఫీట్స్ అంతే డెప్త్. ఇట్స్ నాట్ దట్ మచ్ డేంజరస్ ట్రెక్, ఐ కెన్ గెస్ ఇట్. అంత డేంజరస్ కాదనుకుంటున్నానండి ఇది. హార్డ్లీ ఇక వాటర్ కూడా ఫ్లో అవుతున్నట్టు చూడండి ఇప్పుడు మీరు మంచిగా. అసలు చిన్న చేపలు కూడా కనిపిస్తున్నాయి అక్కడక్కడ, కింద కనిపిస్తుంది. అంత డెప్త్ కనపడట్లేదు కానీ డెప్త్ అంత అనిపించట్లేదు. కనిపిస్తుంది కింద నేల కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది నాకైతే ఇక్కడ రియల్గా చూస్తూ ఉంటే. చూడండి ఇంకా చెట్లు ఇవన్నీ మొత్తం. ఆపోజిట్లో ఒకటి వస్తుంది, చూడాలి ఎలా మరి. బికాస్ ఇక్కడ ప్లేస్ కొంచెం ఎక్కువ ఉంది. ఇంతకుముందు అయితే చాలా ఇరుకుగా ఉంది, చాలా భయపడ్డాను నేను ఎదురుగా వస్తే ఎట్లా ఏంటి అని. ఇక ఇదైతే చాలా ఇరుకుగా ఉంది. మరి ఇక్కడ చూడండి అసలు ఎలా ఉందో. ఒక టచ్ చేస్తాను. ఇక వెదురు బొంగులు చూడండి, ఎంత వెరైటీగా ఉన్నాయి వెదురు బొంగులన్నీ. ఇక టచ్ చేయొచ్చు, ఇక్కడ టచ్ చేయొచ్చు. అది అందలేదు సార్. చూడండి వెరైటీ ఏదో ఇక్కడ వెరైటీగా ఫస్ట్ టైం చూస్తున్నాను. మేబీ కొందరు చూసి ఉండొచ్చు. చాలా కొత్త బోట్ అండి మాదైతే. నీట్నెస్ కంపేర్ టు అదర్ బోట్స్తో చూస్తూ ఉంటే కొంచెం నీట్గానే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న బోట్లలో మాదే కొంచెం నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. మంచి ఇక ఇక్కడ స్టిక్స్ కూడా కొంచెం పెట్టారు. ఇక కూడా చూడండి ప్యాసింజర్స్ కెపాసిటీ, ఇట్లా ప్రైసెస్ కూడా పెట్టుకున్నారు చూడండి. అదే ఒడ్డు చూడండి తేలుతా ఉంది. ఎన్ని రోజులు దాటి ఉంటే ఏదో అనుకున్నాను, దాటిదే అది. చూడండి ఎలా ఉందో గుడిసె చూడండి. అసలు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ వన్. చిన్న బాల్స్ అవి ఏంటో మరి తెలియట్లేదు, ఏంటో మరి. మేబీ వాళ్ళు ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం దీనికోసం పెట్టుకున్నట్టున్నారు. నైట్ హాల్ట్ ఉన్న వాళ్ళ కోసం ఏమో బాగా ఉంటుందండి. నైట్ హాల్ట్ కూడా ఉంటుంది, చిన్న కాటేజ్ లాగా బాగుంది. చాలా సింపుల్. చూడండి అయితే చిన్నగా ఉంది, జస్ట్ ఒక సింగిల్ రూమ్ అది. బట్ ఎవరన్నా కొంచెం న్యూలీ మ్యారీడ్ పీపుల్ వస్తే వాళ్ళకి బాగానే ఉంటుంది. చూడండి అది డిఫరెంట్గా ఉంది. ఇంకోటి చూడండి బోట్ చూడండి. ఇంకోటి వాళ్ళు చేపలు పట్టే వాళ్ళంట, కట్టెతో ఉడ్డుతో చూస్తున్నాడు. నేను చూడండి కర్రతో దోస్తున్నాడు చూడండి. దానికి మోటార్ లేదు, ఏం లేదు. చూడండి థ్రెడ్ తోటి ఇట్లా చూస్తున్నారు. అంత డెప్త్ ఏం లేదండి, చూస్తేనే తెలుస్తుంది. అతను థ్రెడ్తో హార్డ్లీ వెదురు పొంగుతో చూస్తున్నాడు. జస్ట్ ఒక 4 or 5 కిందికి వెళ్తున్నాయి అంతే. నేల టచ్ అవుతుంది, అంటే నేల టచ్ చేయగానే దాన్ని పుష్ చేస్తున్నాడు, ఆటోమేటిక్గా అది ముందరికి వెళ్తుంది. అంటే మంచిగా వాటర్ క్యాన్ పెట్టుకొని మంచి క్యారీ బాక్స్, లోపల వుడ్డు, వాళ్ళు ఏదో ఇక్కడ లోపల స్టే చేయడానికి ఎవరికైతే
ఫుడ్ ప్రిపరేషన్ కొన్ని ఉంటాయి కదా హోటల్స్, చిన్న చిన్న హోటల్స్, రెస్టారెంట్లు, వాళ్ళ కోసం అంట అవి.